హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ సాయితి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ వీడియో చూడకపోతే చూసేయండి. సో ఈ వీడియో 4 పార్ట్స్గా డివైడ్ అయిందనమాట. తన షాపింగ్, నా షాపింగ్, మా యానివర్సరీ కోసం ఏం డెకార్ చేసినాం అండ్ డెకరేషన్ సామాన్లు ఎక్కడ తీసుకున్నాం అండ్ ఆల్సో నా హెయిర్ కట్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా హెయిర్ కట్. సో ఫైనల్లీ తనకైతే షాపింగ్ అయిపోయింది అనమాట. సో నేను ఇంకా కొన్ని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసిన తన కోసం ఒక షర్ట్ లైక్ బ్రౌన్ కలర్ది. ఎందుకంటే నాకు తన దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి బ్రౌన్ తప్ప. బట్ ఈజ్ లైక్ నాకు సెట్ కాదేమో అని అన్నాడు. బట్ ఏమో ట్రై చేద్దాం ఒకసారి, బాగుంటుందేమో అని చెప్పి ఆర్డర్ చేసిన. హోప్ఫుల్లీ చాలా చాలా బాగా వచ్చింది క్వాలిటీ అదంతా. ఎవరికైనా షర్ట్ లింక్ కావాలి అని అనుకుంటే నాకు కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా లింక్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో షర్ట్ అయితే చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ బీచ్ కలర్ ప్యాంట్స్తో పేర్ చేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట. లైక్ బ్లాక్ ఇదంతా కొంచెం ఓల్డ్ కైండ్ ఆఫ్ ట్రెండ్ కాబట్టి సో బీచ్ ప్యాంట్స్ కోసం వెతికినాం. లాస్ట్ మూమెంట్ వరకు పిచ్చి షాపింగ్ చేసినాము ప్యాంట్స్ కోసం. బట్ అవైతే దొరకలేదు అనమాట. అంటే ప్రాపర్ కలర్ దొరకలేదు మేము అనుకుంది. సో ఇంకా లైట్ తీసేసుకున్నాం దాని గురించి. ఇంకా నెక్స్ట్ అయితే డెకరేషన్ షాపింగ్, ద మెయిన్ పార్ట్. సో డెకరేషన్ ఏంటి ఎట్లా అనేది మీరు యానివర్సరీ వ్లాగ్లోనే చూస్తారు. లేకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే నేను దాని గురించి కూడా ఒక ప్రాపర్ లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో హోప్ఫుల్లీ అంత నీట్గా షూట్ చేసి ఉంటే అప్లోడ్ చేస్తా. సో ఇదైతే బేగం బజార్కి వెళ్ళి నేను కావాల్సినవన్నీ తీసుకొని వచ్చిన అనమాట. అండ్ నేను వెళ్ళలేదు, లైక్ చెల్లి ఇంకా అన్నీ వెళ్ళి తీసుకొని వచ్చినారు. ఆల్రెడీ నేను మెన్షన్ చేసి ఉంటాను షార్ట్స్లో, నాకు ఎగ్జామ్స్ ఉండే. సో నేను చదువుకుంటూ చెల్లికి చెప్తే సో ఇది ఇట్లా చేద్దాము అని అంటే తన ఐడియా, నాది చెప్పిన తను ఐడియా ప్రకారం కూడా కొన్ని తీసుకొని వచ్చిందనమాట. సో దట్స్ ఇట్. షాపింగ్ అయితే చాలా చాలా సింపుల్. అండ్ ఎక్కడ తీసుకున్నాం ప్రాపర్ షాప్ డీటెయిల్స్ కూడా నాకు కమెంట్ చేయండి, నేను చెప్పేస్తా. సో ఇంక ఇక్కడ అయితే నా షాపింగ్ అనమాట. నేను ఒక షర్ట్ తీసుకుందామని చెప్పి జూడియోకి వెళ్ళిన, వెబ్సైట్కి వెళ్ళిన. నాకు ఎక్కడ నచ్చలేదు. ఈ బట్టర్లో ఓకే అనిపించింది. బట్ లాస్ట్కి అయితే అసలు తీసుకోవాలని అనిపించలేదు అనమాట. సో ఇంకా తీసేసుకోలేదు. ఇంకా షాపింగ్కి వెళ్ళినా ఏమంతా తీసుకోలేదు అనమాట. సో ఇంకా నా ఫైనలీ హెయిర్ కట్ నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నా. లైక్ ఈ ఈవెంట్కి చేయించుకోవాలి, నా బర్త్డేకి చేయించుకుంటా, యానివర్సరీకి చేయించుకుంటా, అట్లా ఇట్లా అని చెప్పి చాలా రోజులు డిలే చేసిన. అండ్ ఈసారి కూడా అస్సలు వెళ్ళకపోతున్నాయి. బట్ హీ వాజ్ లైక్, నువ్వు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నావు, చేయించుకోవాలి అని అంటున్నావు, ఎందుకు వెళ్ళట్లే, వెళ్ళు ఈసారి చేయించుకో అని చెప్పిన అనమాట. అండ్ ఐ లవ్ మై హెయిర్ కట్. ఈ రోజుకి హెయిర్ కట్ చేయించుకొని ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 15+ days. నాకైతే చాలా చాలా నచ్చింది. ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్ అనమాట. లైక్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా కాబట్టి ఐ మేనిఫెస్టెడ్ లైక్ ఇట్లుంటుంది నా జుట్టు హెయిర్ కట్ చేసినాక అట్లుంటుంది అని చెప్పి. ఈవెన్ దో లైక్ బ్లో డ్రై అండ్ కర్లింగ్స్ అవన్నీ చేయకుండా కూడా ఐ లవ్డ్ ఇట్. ఎందుకంటే నాకు ప్రాపర్ హెయిర్ కట్ వచ్చింది నేను అనుకున్నట్టు అని అనిపించింది అనమాట నాకు. దిస్ ఇస్ ద న్యూ సాలూన్ ఇన్ కొత్తపేట్. అండ్ నాకు వాళ్ళ సర్వీసెస్ అంతా చాలా నచ్చినాయి. అండ్ వాళ్ళ సలూన్ కూడా కొత్తది కాబట్టి యూ క్యాన్ గివ్ ఇట్ ఎ ట్రై ఇఫ్ యూ వాంట్. అండ్ చాలా సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ దిస్ ఇస్ నాట్ అ ప్రమోషన్, నేను ఓన్ డబ్బులతో వేయించుకున్నా. సో నాకైతే వాళ్ళ సర్వీస్ ఎంత రిలాక్సింగ్ అనిపించిందో అంటే హెయిర్ వాష్ చేసేటప్పుడు హీ గేవ్ గుడ్ మసాజ్. సో చాలా చాలా నీట్గా అండ్ అంటే హరీబరీగా ఏదో చేయాలన్నట్టు చేయలే అనమాట. ఐఎమ్ అ కైండ్ ఆఫ్ గర్ల్ లైక్ జీరో మెయింటెనెన్స్ టు మై హెయిర్. కానీ ఇప్పటి నుంచి కొంచెం ప్రాపర్ కేర్ తీసుకుందాము అని అనుకుంటున్నా. సో చూడాలి ఎక్కడి వరకు అవుతుందో. నాకైతే హెయిర్ కట్ చాలా అంటే చాలా 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 నచ్చింది. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ ఓన్లీ మై ఒపీనియన్. లైక్ మీకు నచ్చలేదు అని అంటే ఐ కెనాట్ సే ఎనీథింగ్ బికాస్ నాకు నచ్చితే మీకు నచ్చకపోవచ్చు. సో దట్ ఈస్ ఇట్. లిటరల్గా చెప్పాలంటే చాలా చాలా స్ట్రెస్తో వెళ్ళుండే అనమాట. లైక్ ఎట్లా వస్తుందో హెయిర్ కట్, నచ్చకపోతే వాళ్ళ ఫేస్ అంతా గలీజ్ అవుతుంది, అది ఇది అని చెప్పి 1000 థాట్స్తో వెళ్ళినా. బట్ రిలాక్స్గా చేసిన అనమాట. అండ్ కట్ చేసేటప్పుడు కూడా ఐ వాజ్ సో మచ్ టెన్స్డ్ బికాజ్ ఏమవుతుంది, ఎట్లుంటుంది, కట్ చేసినాక ఎట్లుంటుంది అని చెప్పి. అండ్ ప్రాపర్గా మనకి ఫస్ట్ డే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో మీకు ఎట్లా అయితే బాగుంటుంది, మీరు ఎలా వేసుకుంటారు హెయిర్ ఎక్కువ, అవన్నీ డీటెయిల్స్ అడిగి మనకి కట్ చేస్తారు. అండ్ నాకు చాలా థిన్ అయిపోయింది అనమాట హెయిర్ రీసెంట్ డేస్లో. నా పాత జుట్టు చూస్తే ఇప్పుడు చూస్తే లైక్ ఏం చేసినావు జుట్టుని అని అంటారు. సో అంత చాలా సన్నగా అయిపోయింది అనమాట. సో ఆబ్వియస్లీ మా మమ్మీ మెయింటైన్ చేసిన దానికి మనం మెయింటైన్ చేసిన దానికి కొంచెం చాలా తేడా ఉంటుంది అనుకోండి. సో ప్రాపర్గా అడిగి అండ్ మీకు స్టైల్కి కూడా ఈజీ ఉండేలాగా హెయిర్ కట్స్ అయితే సజెస్ట్ చేస్తారు. సో ఇఫ్ యూ వాంట్ ట్రై
ట్రై చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే యానివర్సరీ వ్లాగ్ కొంచెం డిలే అవ్వచ్చు బికాజ్ ఎడిట్ చేయలేదు ఇంకా. సో మోస్ట్లీ ఒక వీక్ ఆర్ 2 పట్టొచ్చు. సో ఆ మిడిల్‌లో వేరే వ్లాగ్స్ ఉన్నాయి. మోస్ట్లీ అవి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ మన ఛానల్‌ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా హెయిర్ కట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. దాని ప్రాపర్ వీడియో అయితే మీరు నెక్స్ట్ వ్లాగ్‌లోనే చూస్తారు, యానివర్సరీ వ్లాగ్‌లో. సో నా హెయిర్ చూడండి ఇప్పుడు. దిస్ ఇస్ లైక్ బ్లో డ్రై ఏం చేయకుండా ముందనమాట. సో నాకు మంచిగానే అనిపించింది లైక్ ప్రాపర్ హెయిర్ కట్ చేసిన తర్వాత. ఓకే, ఇంత వాల్యూమ్‌గా అనిపిస్తుంది అండ్ ఇట్లా స్ట్రెయిట్ లేయర్స్ లాగా. అండ్ ముందుల హెయిర్ అయితే నాకు కట్ చేయించుకోవాలని అసలు ప్లాన్ లేదనమాట. సో వాళ్ళే సజెస్ట్ చేసిర్రు బికాజ్ నా ఫేస్ కొంచెం చబ్బీగా ఉంది కాబట్టి దట్ వుడ్ సూట్ అని చెప్పేసి. సో ఇంకా మంచిగా ఫుల్ ఆన్ హీట్ ప్రొటెక్టర్ని యూజ్ చేసేసి మంచిగా నా హెయిర్ని అయితే బ్లో డ్రై చేసేసారు అనమాట. అండ్ ఇన్నర్ కర్ల్స్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఏదో కర్ల్స్ చేసినారు. సో నా జుట్టు అయితే చాలాసేపటి వరకు ఐ వాజ్ లైక్ బాగున్నా కదా అని చెప్పి ఒక 100 సార్లు 1000 సార్లు చూసుకొని ఉంటాను నా జుట్టు నేను. సో అట్లా నా జుట్టు హెయిర్ కట్ అయితే జరిగిందనమాట. సో నాకైతే టోటలీ సాటిస్ఫైడ్. నేనైతే హెయిర్ కట్తో టోటలీ సాటిస్ఫైడ్. త్వరలోనే యానివర్సరీ వ్లాగ్ డెకరేషన్స్ గురించి అంతా పోస్ట్ చేయడం స్టార్ట్ చేసేస్తా. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. అండ్ ఆల్సో మా హస్బెండ్ నాకు కోసం గోల్డ్ గిఫ్ట్ తీసుకున్నారనమాట. సో దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసి ఉంది. ఐ బటన్లో ఇస్తా, లేకపోతే ఈ వీడియో కింద అదే వీడియో ఉంటుంది, తప్పకుండా చెక్అవుట్ చేసేయండి. సో ఎంత బాగా వచ్చింది నా హెయిర్ కట్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్. సో చాలా చాలా మంచిగా వచ్చింది అనమాట. ఐ ఫీల్ లైక్ సో ఫ్రెష్ అండ్ నీట్. సో నా హెయిర్ కట్ అయితే నేను చాలా సాటిస్ఫైడ్. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. నేను ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అనేది. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ గైస్. సబ్స్క్రైబ్, లైక్ చేసేయండి.